నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అయితే వాళ్ళ వీడియో ఏంటంటే చూసుకోవచ్చు, ఇప్పుడే మోహం కడుకొని ఇట్లా వచ్చిన అనమాట. ఇందాక లేచింది నేను. సో ఇవాళ నేను ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది నా ఇప్పుడు ఎట్లా నేను బల్కింగ్ ఉన్నా కాబట్టి, సో సైజ్ అండ్ స్ట్రెంత్ గెయినింగ్ నేనేం తింటున్నా, ఎట్లా చేస్తున్నా అని చెప్పి ఈ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ని మీకు చూపిస్తామని చెప్పి అనుకున్నా. చాలామంది అడిగారు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చేయాలని అని చెప్పేసి, సో అందుకని చెప్పి చేస్తున్నా. సో ఇప్పుడే నా డే స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఇంకా వాటర్ కూడా రాలేదు, నేను జస్ట్ బ్రష్ చేసుకొని వచ్చిన. సో ఇప్పటి నుంచి డే ఎండ్ వరకు ఏమేమి తింటా, ఏమేం చేస్తా అనేది సో చూడు. పొద్దుగా లేవని కొన్ని వాటర్ బాయిల్ చేసుకుంటా. ఈ గ్లాస్ ఉంది కదా, దీనికి కొంచెం సగం వచ్చినట్టు వాటర్ బాయిల్ చేసుకొని ఇప్పుడు ఇందులో మన శిలాజిత్ లిక్విడ్ శిలాజిత్ ఏదైతుందో అది మిక్స్ చేసి అశ్వగంధ తాగబడుతో తాగాలన్నమాట. నేను ఇలా తీసుకొని కలిపేయడమే, లేచి కలిపేయడమే అని చెప్పి తీస్తే కరగదు. సో కెమెరా బంద్ చేసి కలిపితే కరుగుతుంది. సో నవ్ వాటర్ అంటే అశ్వగంధ ఉంది కదా, మన మధ్యలో అశ్వగంధ ఉంది కదా, ఇది ఒక టాబ్లెట్ తీసుకోవాలి. ఒక టాబ్లెట్ తీసుకొని ఒక టాబ్లెట్ మింగేసి తర్వాతగా ఈ గరం షిరాజిత్ వాటర్ ఏవైతున్నాయో ఇవి తాగేసినామంటే ఖతం. ఇప్పుడు ఇది తాగేసి మనం స్నానం చేయాలి. స్నానం చేసి గుడికి పోయి ఇంకా చూపిస్తాం మీకు ఇంకా టైం ఉందా. ఇప్పుడే అయిపోయిన స్నానం. సో ఇప్పుడు డ్రెస్ వేసుకొని మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత తదుపరి కర్తవ్యం ఏంటనేది చూపిస్తాను మీకు. స్టే ట్యూన్. సో ప్రీవోకో మీల్ నేను తీసుకోబోతున్నా 1 బనానా అండ్ 1 దిస్ లడ్డు. ఓకే, సో ఇప్పుడే వచ్చిన గుడి నుండి. సో ప్రీవోకో మీల్ అవి తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. ఇవాళ మనకు కాల్సినిక్స్ పాపడ్ ఉంది, మజిలప్స్ కావాల్సిన హ్యాండ్ స్టాండ్, ఫ్రంట్ లివర్, బ్యాక్ లివర్ కొంచెం ట్రైన్ చేసి అండ్ అట్లనే మజిలప్స్ కొట్టేసి ఒకటి గతం పడి చేసుకుందాం. సో యా, watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored, loves the blood and gore, always wanting more, feeding from the source. They don't really understand until they feel the force departed. If you start shit, you'll be heartless in the darkness, torn apart quick. You left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. Pressure, it's stormy weather, lightning, thunder, pouring weather. Yo, I'm a go-getter, try to do it like me, but I do it better. I got a mind that's clever, the beast inside is competitive as ever. I'm conscious, my subconscious, an accomplice to me. I promise the darkness, I can honest believe. But don't cross me, I might lose control of the lost beast. He's locked away inside with the key control by fight or flight. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. And
if you stay in my way, I'm aggressive. Cause when there's no exit, I'll kill when I'm desperate. సో డన్ విత్ ద వర్కౌట్. ఇలా కాలాసనిక్స్ వర్కౌట్ చేసినాం అంటే దాంట్లో కూడా అంటే లైక్ మజిల్ బిల్డింగ్ టైప్ ఏం చేయలేదు, మొమెంటమ్ వర్క్ చేసినాం. లాస్ట్కి రోస్ అండ్ ఫ్రైడ్ రైస్తో ఎండ్ చేసినాం. సో ఇప్పుడు పోస్ట్ వర్కౌట్లో 1 scoop whey protein ప్లస్ 5 grams creatine. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఈ ఫస్ట్ మీల్ ఏముంటుంది అనేది చూపిస్తాను. దీస్ ఫెల్లో బల్క్ గోయింగ్ గుడ్. దాని వెయిట్ అంటే వెయిట్లో మరీ డ్రాస్టిక్ చేంజ్ ఏమి వస్తలేదు, లైట్ ఏదో కొంచెం అట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది. కాకపోతే బాడీలో అయితే చేంజ్ కనిపిస్తున్నాయి, సైజ్ పెరుగుతుంది, కానీ వెయిట్ అయితే ఎంతనో అంతే ఉంటుంది. గట్టిగా తింటున్నా వెయిట్ అయితే స్ట్రెంత్లో కూడా మంచి ప్రోగ్రెస్ అవుతుంది. అది ఎట్లా నాకు తెలిసిందే. మనం నియర్లీ 200 kgs వరకు అట్లీస్ట్. అండ్ బెంచ్ కూడా మంచిగా అవుతుంది, జత స్పాట్స్ కూడా మంచిగా ఉంటుంది. ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. కాలేజ్ సైన్స్లో కూడా మంచిగా ప్రోగ్రెస్ వస్తున్నాం. అది ఇది అయితే చాలు మనకి, అంటే లైక్ పెద్ద హ్యూజ్ సైజ్ కావడం, స్ట్రెంత్లో మంచిగా చేస్తే చాలు. ఇప్పుడే వచ్చిన రూమ్కి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అనేది ఏం తాగబోతున్నా అనేది. సో ఇప్పుడు నేను ఒక ఓట్ షేక్ వేసుకొని తాగుతాను అనమాట. అండ్ ఇప్పుడు నాకు వండుకొని తినే వరకు టైం పడుతుంది. ఇప్పుడు మీల్స్ అని ప్రిపేర్ చేసుకొని వండుకొని తినడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఒక ఓట్ షేక్ అనేది తయారు చేసుకున్నాం. ఇది ఒక మిక్సీ మననే కొన్నా ఇది, ఈ జ్యూస్ దీనికి. సో లెట్స్ మేక్ దిస్. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఒక బనానా ఉంది, అండ్ మజిల్ బ్లేజ్. ఇగో ఈ మజిల్ బ్లేజ్ హై ప్రోటీన్ ఓట్స్ అని చెప్పి అవి 2 scoops యాక్చువల్లీ రోజు 2 scoops వేస్తా, కాకపోతే 1.5 scoop వచ్చింది ఎందుకంటే ఇది అయిపోయింది ప్యాకెట్. అవి కొనుక్కోవాలి పోయి. అండ్ 1 banana, 2 scoops మజిల్ బ్లేజ్ ప్రోటీన్ ఓట్స్, అండ్ 1 teaspoon పీనట్ బటర్. అండ్ ఇప్పుడు ఈ పాలు అనమాట, పచ్చి పాలే, ప్యాకెట్ పాలు. సో 1/2 liter పాలు అంటే సగం వేసి 250 ml పాలు వేసేసి మిక్సీ పడేసి దెంగి తాగుడే. షేక్ ఆడించే షేక్ రెడీ. ఇప్పుడు దీన్ని దెంగి తాగుదాం. Sorry, forgive me. So, in first meal, I am eating birakai curry and 250 grams 250 grams chicken తినేసిన. సారీ, 250 grams చికెన్ కాదు, 120 grams చికెన్. 250 grams మొత్తం మీద వండిన, సగం ఆడుంది, సగం ఇటు తినేసిన. అండ్ ఇది రైస్ అండ్ బీరకాయ కర్రీ. అండ్ రైస్ ఎంత తిన్నారా అంటే రైస్ బాగానే గట్టిన తెప్పించిన. డిన్నర్ మీలో చూపిస్తా, సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ డిన్నర్ మీలో తింటా, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది మన పోస్ట్ వర్కౌట్ సెకండ్ పోస్ట్ వర్కౌట్ మీకు. ఓకే, ఇది తినేసిన తర్వాత నెక్స్ట్ టైం ఉందనేది చూపిస్తాను మీకు. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, 8 AM అవుతుంది కదా. పిచ్చిలేస్తుంది అమ్మ. ఇంట్లోనే ఇప్పుడు జిమ్కి పోయినా వచ్చినా పన్నా, ఇక అంతే. పన్నా అంటే నిద్రపోలేదు, ఇక ఏదో ఈ రీల్స్ చూసుకుంటా కూర్చున్నా. బోరింగ్ ఉంది హ్యాడే అమ్మ, బోరింగ్. कुछ तो करना है, पर क्या करना है कुछ भी नहीं मालूम, क्या करूँ. కూర్చొని రోజు 3 సార్లు కొట్టుకున్న తప్ప ఇంకేమవుతుంది కదా జిందగీలో. What should do? సినిమాలు చూద్దామన్నా సినిమాలు అంత మంచి సినిమాలు ఏం తీస్తలేరు వీళ్ళు. ఆ 2 బాగానే ఉండే అనుకోండి. నేను సినిమాలు పోయినా, మహారాజ్ ఒకటి ఖతర్నాక్ వెళ్ళింది, అది ఇంకోటి చందు చాంపియన్ ఏదో ఉండే, అది కూడా బాగానే ఉంది, పర్లేదు. సో బయటికి పోయి అట్లా పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం, ఎందుకంటే మళ్ళీ నైట్ మనం షేక్ దాగా ఉంటుంది. సో పాలు అయిపోయినాయి, పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటే నైట్ పోసుకొని షేక్ తాగేసి షేక్ అడిగచ్చు ఏమన్నా.
जाएंगे जाके लेके आएंगे क्या बोलते चलो అరే నా గుద్దలా మందు పోయ్యా నా గుద్దలా మందు ఒక ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చేయలేకపోయానేమ్రా నేను. తినేసిన, నేను షూట్ చేయడం మర్చిపోయినా, తినేసి కూర్చున్నా. ఫోన్ వచ్చి ఫోన్ మాడుకుంటే తినేసిన కూర్చున్నా. ఏం లేదు, సేమ్ ఆఫ్టర్నూన్ తిన్నమీలే, సేమ్ అదే రైస్ అండ్ చికెను 120 grams చికెను ప్లస్ కర్రీ, బీరకాయ కర్రీ పక్క పెట్టుకొని తినేసిన బోస్ అంతే. ఇంకా చూపించిన కూడా ఇదే ఉంటుంది, ఏం లేదు చూపించడానికి. సో అంతే అనమాట, సింపుల్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఒక షేక్ ఉంటుంది, పనుకునే ముందు ఇంకో షేక్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. చూడురి ఏం షేక్ ఉంటుంది అది అనేది. కాకపోతే నాకు విచిత్రము, నీ అవ్వ నేను ఒక ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కంప్లీట్ చేయలేకపోయినా నేను. పాడుగాను వాట్ ఈస్ దిస్ రే నవీన్, వాట్ ఈస్ దిస్. అండ్ ఇంకోటి మీకు నేను రైస్ దేంతోనైతే చూసుకుంటున్నా ఆ రైస్ క్వాంటిటీ చూపిస్తాను. సో ఇదే అనమాట టిఫిన్. దీంతో రా రైస్ అనమాట, వండకముందు రైస్. దీంతో 2 టిఫిన్లు పెట్టుకుంటా, 2 టిఫిన్లు రైస్ పెట్టుకొని ఈ 2 టిఫిన్లో ఒకటే రోజు కథం పట్టించేస్తాను అనమాట. ఒకటో కథం పట్టి చేసుకొని అట్లా వండుకుంటాను. అండ్ ఇప్పుడు నైట్ పనుకునే ముందు ఒక షేక్ తాగుతాను. అదేం షేక్ అనేది ఇప్పుడు చూపిస్తా, చూడురి. చూపిస్తా, అది మాత్రం చూపిస్తా పక్క, అది ఏం చేసాయని చూపిస్తా, ఓకేనా? చూపిస్తా. సో guys, now it's 11 and it's time to make a last meal. Last drink, so let's make it. So in last meal we are taking 1 banana, 1 scoop whey protein and 250 ml Arogya milk. Okay, now let's pour milk in this mug and let's mix it. So guys, the shake is ready. Now let's take it again. Very delicious, very delicious. So what happens when we take whey protein in milk? It will become casein protein. Okay, when it's become casein protein, so actually casein protein is a slow digestive protein. So this whey protein is a fast digestive protein. Okay, so after workout when we take whey protein, it will digest fastly. So it will digest fastly and give us muscles enough protein and recover everything like that. So if we milk whey protein in milk, if we mix whey protein in milk, it will become casein protein. So casein protein is slow digestive protein. So ये పొద్దుగాల వరకు మనకి మంచిగా స్లోగా డైజెస్ట్ అయ్యి మనకి మన బాడీకి ఇస్తుంది అనమాట ప్రోటీన్, అర్థమైనా? సో అట్లా. అండ్ టేకింగ్ వే ప్రోటీన్ విత్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్బ్స్, దట్ విల్ బి మోర్ గుడ్. ఓకే, సో అందుకే బనానా అండ్ మిల్క్ ఆల్సో హ్యావ్ సమ్ కార్బ్స్. సో దట్స్ ఇట్. So that's it guys, that's it for today's vlog. Maybe this vlog, I think it's around 10 minutes maybe. Yeah, maybe 10 minutes vlog. It's a very shortest vlog. So like it's completely full day of eating, means only full day of eating, no bakwas in this vlog. So I made it like that. Okay, so yeah. And మంత్లో ఓట్స్ అయిపోయిన పోయి తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా నేను. రేపు తెచ్చుకుందాం ఓట్స్. అండ్ యా, that's it for today guys. Hope you see in next vlog. Take care, bye. Okay, and before going, ఇప్పుడు మీ క్వశ్చన్ ఉంటుంది, ఏందన్నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అన్నాను, క్యాలరీస్ అయినా చెప్పలేవు, ప్రోటీన్ అయినా చెప్పలేవు, అది అంటారేమో. సో మీకు తెలిసిన విషయమే, ఐ డోంట్ కేర్. అవునా, ప్రోటీన్ ఇంటేక్ అయితే ఆ ప్రోటీన్ ఇంటేక్ 140 grams వరకు ఉంటుంది అంటే, లైక్ 70 140 to 1.5 to 2 grams ఆ రేంజెస్ తీసుకుంటా. సో ప్రోటీన్ ఇంటేక్ ఆఫ్ కోర్స్ రీచ్ అయిపోతుంది అనుకో. ఇంకా క్యాలరీస్ అవి అంటావా నేను పట్టించుకోను. ఓకే, నేను ఫుడ్ క్వాంటిటీతో నా బాడీలో చేంజెస్ చూసుకుంటా. ఒకవేళ బాడీలో లేదు పెరుగుతలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తూనే ఉంటా, ఫుడ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటా పోతా, కథం అంతే. పర్టికులర్గా ఇంత జోక్కోనికి ఇది గింత అది గంత అని చెప్పి నేను ఎప్పుడు వేసుకోను. స్టార్టింగ్ నుండి కూడా అంతే, ఎప్పుడు అట్లా డైట్ చేయలేదు నేను, ఎప్పుడు ఇతనే డైట్ చేస్తా. అన్నీ మనకి ఇలా తెలిసిపోతాయి అనమాట, అది ముచ్చట. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు. రాజులా